యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో ఓ ఐకానిక్ బయోపిక్ తో ప్రేక్షకులను అలరించనున్నారని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ చిత్ర పితామహుడైనటువంటి దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథలో తారక్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేటెస్ట్ న్యూస్. ఫాల్కే జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మేడ్ ఇన్ ఇండియా మూవీలో ఎన్టీఆర్ నటించనున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాను అలాగే హిందీలో అడుగుపెట్టి హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 చిత్రాన్ని చేస్తూ బిజీగా ఉన్నారు. వీటి తర్వాత దేవరా 2 చేయాల్సి ఉంది. ఇదే క్రమంలో దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ చేసేందుకు ఆసక్తి చూపినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఎస్ఎస్ రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ, మ్యాక్స్ స్టూడియోస్ వరుణ్ గుప్తా నిర్మించనున్నారట. దాదాసాహెబ్ ఫాల్కే 1870లో పుట్టారు. 1913లో భారతదేశపు తొలి ఫీచర్ ఫిల్మ్ రాజా హరిశ్చంద్రను తెరకెక్కించారు. మొత్తం 95 సినిమాలు చేశారు ఫాల్కే. సినిమా కోసం తన ఆస్తులను అమ్మారు. లండన్ నుంచి ఆయనే స్వయంగా కెమెరా తెచ్చుకున్నారు. సినిమా తీయటం కోసం తన భార్య ఆభరణాలను కూడా అమ్మారు. సినిమానే జీవితంగా బ్రతికిన ఫాల్కే ఎన్నో కష్టాలు అనుభవించారు. ఎన్టీఆర్ ఇప్పటి వరకు మాస్ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. మొదటిసారి ఇలాంటి బయోపిక్ లో నటిస్తే ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఫాల్కే బయోపిక్ కి దర్శకుడు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఫాల్కే జీవితం ఎంతో డ్రామాటిక్ గా సాగింది. 1903లో ఆయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఫోటోగ్రాఫర్గా చేరారు. 1910లో లైఫ్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారు. సినిమా కోసం తన ఆస్తులను అమ్మి లండన్లో కెమెరా కొని 10,000 రూపాయలు సమకూర్చుకున్నారు. ఫాల్కే భార్య సరస్వతీబాయి కూడా ఆభరణాలు అమ్మి ఆర్థికంగా తన భర్తకు సపోర్ట్ చేసింది. ఈ సినిమా ఆయన జీవితంలోని అన్ని ఎమోషనల్ అంశాలను తెరపైకి తీసుకొస్తుందని చెప్పుకుంటున్నారు. మరి ఇంత గొప్ప వ్యక్తి బయోపిక్ లో నటించే ఛాన్స్ అంటే తారక్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తాయో చూడాలి. మరి ఈ వార్త చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.